అంతే ఏం చెబుతారు చెప్తారు పెళ్లి చేసుకున్నామని కొద్దిలే మనుషులు ఒకటే రబాసు. ఏం మాట్లాడుతున్నా మనకేది పానీడంట సావనని చెప్తా నేను అవనే చేసుకుంటా. అదిగో ఏంటి సరేలే మనం వచ్చింది దేనికి మాట్లాడు మాట్లాడేది అట్లా మాట్లాడేవాడు వాడు ఎగస్ట్రా మాట్లాడినప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం ఎగట ఏముంది మాట్లాడేది నీకు బాధ్యతనిగా మాట్లాడే బాధ్యతనిగా మాట్లాడాలి మించిపోయినప్పుడు మనం ఏం మించిపోయిండు అయిపోయింది మాట్లాడు అదని చూపించరా దాన్ని చూపించు ఆ అమ్మాయి అసలు ఎక్కడ అనుకుంటున్నావు చెప్పగాక నేను దొంగ మాటలు వెళ్ళిపోవటానికి సిద్ధపడ్డాడు ఇంట్లోకి వెళ్ళిపోవటానికి కూడా సిద్ధపడ్డాడు. ఒక అమ్మాయి చూసాను ఇప్పుడు వస్తుంది ఒక అమ్మాయి వస్తుంది అది నాకేం అక్కల నేను అమ్మాయినే తీసుకుంటా. ఆ అమ్మాయిని తీసుకుంటానికి మేము ఒప్పుకోం కదా. చూద్దాంలే ఎంత దూరం పెద్దాం ఎంత దూరం పోతే ఏం చేద్దాం అనుకుంటున్నాం మరి. అమ్మ ఈ అమ్మాయి ఫోన్ల ద్వారా ఫోన్ల ద్వారా రోజులు మేము జరుగుతుంది నేనేం చేసేని ఎవరికి చెప్పుకోలేక నేను మెలకుండా కూర్చొని ఉన్నాను. మరి ముందుగా చెప్తే బాగుంటుంది కదా కేకల ముందు వాళ్ళ నాన్న 4 రోజుల నుంచి అన్నం తినట్లంట. 4 రోజులు అంట పనికి వెళ్ళక 4 రోజులు అన్నమే తినట్లేదు. దిగులుతో పని 3 రోజుల నుంచి వెళ్తలేదంట. అన్నం కూడా ఉంది తల్లి అమ్మని మించిన దైవం లేదు. వాడు అసలు అన్నం కూడా తినట్లేదంట వాడు కూడా. సరే తెల్లారి 8, 9 వెళ్తున్నట్ట చెల్లు తెల్ల వాటిలో అన్నట్టు మాట్లాడతారు. చెప్పలేదు మాట్లాడి మా కనికి ఆయనకేం చెప్పలేదు. అయ్యా ఇది దాచి పెట్టుకునేది కాదు, ఇది మూసి పెట్టుకోవటానికి. కొద్దిగాగయ్యా నన్ను అంటాను. కొద్దిగా మా అన్న ఇది సిగ్గుబాటి ఎవడు రానిడు కదా రానిడు పరుగుతో పని కదా పనికి వెళ్తలేదు 4 రోజుల నుంచి. 4 రోజుల నుంచి పనికి వెళ్తలేదు. పనికి వెళ్ళకపోతే పెద్దోడు ఉన్నాడు కదా. మాట్లాడు. రేపు మంగళవారం పెళ్ళి. నేను మంగళవారం గారు ఇక్కడ అంగీకరిస్తేనే వచ్చారా అని లేదు. నువ్వు వచ్చేది కేసు పెట్టి లోపలేపించి బయటికి కూడా రానిచ్చే పని ఉండదు. ఈ మాట ఒక ఫోన్ కొడితే వచ్చి తీసుకెళ్ళిపోతారు. బియ్యం పెట్టిన ఏందిరా ఏముంది ఏంది నాకు నచ్చింది మీకు నచ్చాలని లేదు. చేసుకునేది నేను, మీరు కాదు. అదేంటి ఏ తప్పగాడు